మీరు రప్పించాలి. 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. రెండో సబ్జెక్టు, ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్లు ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు పిల్లు? అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. ఒరే మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒక రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు. రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేపాల్ కూడా అమ్మేస్తాడు అని. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వురా, మీ డాడీ మోదీరా లక్షల కోట్ల ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు? నువ్వు ఒక తమ్ముడు, కాపు తమ్ముడు అని నిన్ను నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించలేదా? మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు, మీ మోదీ గారు నా శిష్యులు. మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు? నా పేరు ఎందుకు తీసుకొస్తావు? నువ్వు కలిసి పనిచేద్దాం, అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీయే. మీరెందుకు ఫైల్ చేయలేదు? స్టూడెంట్లు ఫైట్ చేయడం, ఈ పనికిమాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ని నమ్ముతారు, ఆ కేటీఆర్ని నమ్ముతారు, ఆ చంద్రబాబుని నమ్ముతారు, ఆ జగన్ను నమ్ముతారు, ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు, ఈ బీజేపీని నమ్ముతారు, ఈ దొంగల పార్టీలు నమ్ముతారు. కళ్ళకు కనబట్టలేదా? స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు 14,000 ఎకరాలు. నేను తప్ప అమ్మకాన్ని నేను ఆపాను. 8 లక్షల కోట్లది కోర్టుకి వెళ్ళి మోదీ గవర్నమెంట్, కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను. మీ కొరకు ఇంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్గానా. కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి, నేను మీతో ఉన్నాను. మీలో కొందరు అమ్ముడుపోయినా పర్వాలా, 3-4 ప్రెసిడెంట్, నేను స్టూడెంట్స్తో విన్నాను. వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు ఇస్తాను. నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు. ఒకవేళ బినామీకి అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా, మీరు కొనుక్కోరంటే కుదరదు, క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్ అన్నిని. ఆడు ఎవడైనా సరే, ఆడు మై హోమ్ ఆడు కడితే ఆడికి హోమ్ లేకుండా చేసేస్తా. ఈ 2 మెయిన్ సబ్జెక్టులు ఈరోజు నేను మీడియా ప్రెస్ని ఇన్వైట్ చేసింది. చాలామంది అడుగుతున్నారు, ఇండివిజువల్ ఇంట్రెస్ట్, 30-40 మంది. వాయిస్ లేదు, టైం లేదు, కోర్టు కేసులు, నిన్న విజయవాడ, మొన్న హైదరాబాదు, మరల ఢిల్లీ. అసలు కేసులు చదవడానికే టైం లేదు. కనుక ఒక్కసారే మీ ద్వారా ఒక ప్రెస్ మీట్ ద్వారా దయచేసి అపార్థం చేసుకోకండి. మరలా టైం వచ్చినప్పుడు ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ చేస్తాను. మీరు న్యాయం చేయండి, రాష్ట్రాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి, నిరుద్యోగులను కాపాడండి, విద్యార్థులను కాపాడండి, రైతులను కాపాడండి. ఎందుకంటే ఈరోజు జగ్జీవన్ రామ్ గారు పుట్టినరోజు. ఆ మహానుభావుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. అలాంటి వారి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. అంబేద్కర్ గారి మార్గంలో, గాంధీ గారి మార్గంలో, జగ్జీవన్ రావు గారి మార్గంలో, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మార్గంలో. ఈ కోదండరామ్ వద్దు, స్టూడెంట్లందరినీ ఫైట్ ఇచ్చి ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టాడో అందులోనే కలిసిపోయాడు. ఈ శర్మిల దాంట్లో వద్దు. నేను మీ కొరకున్నాను, తాట తీస్తానన్నది కాంగ్రెస్ వాళ్ళని, రాత్రి పగలు రేవంత్ రెడ్డిని తిట్టింది, ఆ రేవంత్ రెడ్డి పార్టీలోనే జాయిన్ అయిపోయింది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అసలే నమ్మొద్దు, రోజు కేసీఆర్ని తిట్టేవాడు బీఎస్పీ తరపుని, ఆ కేసీఆర్ పార్టీలోనే చేరిపోయాడు. ఇంకా నేను తప్ప ఎవడైనా ఉన్నాడు? ఆ పవన్ కళ్యాణ్ ఎవడూ నమ్ముడు,
రోజు మోదీని తిట్టేవాడు, చంద్రబాబుని తిట్టేవాడు, లోకేష్ని తిట్టేవాడు. ఇప్పుడు వాళ్ళనే మోసుకు తిరుగుతున్నాడు. మీకు అర్థమైపోయిందప్ప, నేను తప్ప అందరూ ప్యాకేజ్ స్టార్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేనే 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను, రేపు 5 కోట్లు తేగలను. నన్ను తేకుండా పర్మిషన్ లేకుండా ఆపుతున్నారు. ఒక్క పర్మిషన్ ఏనుందా? ఒక్క అమౌంట్ అయినా రిలీజ్ చేస్తున్నారా? ఒక్క సమిట్ పెట్టరా రేవంత్ రెడ్డి? సార్ నన్ను సీఎం చేయండి సార్, పరేడ్ గ్రౌండ్ నింపేద్దాం 10 లక్షలతో, 100 బిలియనీర్లు తీసుకొద్దాం అన్నాడు. నమ్మాను, మోసపోయాను. ఈ రేవంత్ రెడ్డి మాటల్లో ఐస్ అయిపోయాను. నాకెంత గౌరవిస్తాడు కదా అని. పక్కన కూర్చోరా నువ్వు ముఖ్యమంత్రి అంటూ, వద్దు సార్ మీరు ప్రపంచ శాంతి దూత. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 మంది మంత్రులు ఉంటున్నా, హై నువ్వు కూర్చోవా, నువ్వు ముఖ్యమంత్రివి తమ్ముడు కూర్చో అని జబర్దస్త్ చేస్తూ ఇలా పిల్లులా కూర్చున్నాడు. వీడియో చూడు. అరే బాగా కూర్చోరా, వీడియో అమెరికాలో చూపించాలా, నిన్ను ప్రపంచం అంతా ఫేమస్ చేస్తానంటే. ఎంతో మంచోడు నా పట్ల. 5 సార్లు కలిశాడు. ఆ పిల్లి ఇప్పుడు పులైపోయి ఈ భూములన్నీ దోచుకుంటున్నాడు, దొంగలందరికీ డీల్స్ ఇస్తున్నాడు. తమ్ముడు, చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు తీసుకొస్తా. అసలు ఇప్పుడు కానీ నేను కేసు వేసానంటే ఓటుకు నోటు కేసు, అక్కడ చంద్రబాబుని A1, ఇక్కడ A2, మీ ఇద్దరు జైలుకి వెళ్తారు. ఇదిగో నువ్వు నీళ్ళే ఇవ్వలేకపోతున్నావు. ఇదిగో మీడియా అందరూ ఉన్నారేమో, మాకు ట్యాంకర్ వచ్చింది, ఇప్పుడు మాకే మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడట. మరి తెలంగాణ ప్రజలు మూర్ఖులైతే మరొకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఓట్లు వేస్తారు. మరొకసారి 8 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్కి కేటీఆర్కి ఓట్లు వేస్తారు. బీజేపీ ఇక్కడ ఎలగాలేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ. కేసీఆర్ కేటీఆర్ కవితను జైల్లో పెట్టారని బీజేపీకి తొత్తులు, మోదీకి తొత్తులు అయిపోయారు. మిగిలింది ఎవడు? నేను తప్ప, కేఏ పాల్ తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప మీ తరపున పోటీ చేసినోడు అక్కడ ఉన్నాడా? నిన్న ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద మీడియా మిత్రుడు. సార్, ఎవ్రీ డిఫీట్ హ్యాస్ నాట్ డిఫీటెడ్ యూ అన్నాడు. మిమ్మల్ని మునుగోడులో ఓడించారు, ఈవీఎంల ద్వారా ఏ ద్వారా, విశాఖపట్నంలో ఓడించారు. మీ స్పిరిటెడ్ సార్ రోజుకు రోజు ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్స్ సక్సెస్. బొగ్గులు ఏరుకున్న నేను 10th 2 సార్లు ఫెయిల్ అయిన